లాస్ట్ వీడియోలో ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ ని ఎలా యూజ్ చేస్తారు, డాట్ నోటేషన్స్ తో మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూసాం. ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ డేటా స్ట్రక్చర్ అని తెలుసుకున్నాం. తర్వాత డేటా స్ట్రక్చర్ నుంచి మనం ఏం చేసుకోవచ్చు అంటే స్టోర్ అండ్ మేనేజ్ ద డేటా అని తెలుసుకున్నాం. ఈ యొక్క ఆబ్జెక్ట్స్ అనేవి ఎప్పుడు కీ వాల్యూ పేస్ లో ఉంటాయని తెలుసుకున్నాం. సమ్ లైక్ మనం తీసుకున్నది ఏంటి, డేటా బ్రాండ్ టాటా అని, ఈ రోజు 2001 అని ఇలా తీసుకున్నాం. మెథడ్స్ అంటే ఒక ప్రాపర్టీ వాల్యూ ఇస్ ఫంక్షన్ అయితే దాని మెథడ్ అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ మనం యాక్సెసింగ్ మెథడ్ గురించి తెలుసుకున్నాం. యాక్సెసింగ్ ప్రాపర్టీస్, అందులో ప్రాపర్టీస్ ఉంటాయి కదా, బ్రాండ్, వేవ్స్. ఈ ప్రాపర్టీస్ ని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అంటే టూ వేస్ లో యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. మనం టూ వేవ్స్ టు యాక్సెస్ ద అందులో ఉన్న కీ వాల్యూ ప్రాపర్టీస్ ని యాక్సెస్ చేయొచ్చు. వాల్యూస్ యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ వన్ ఏంటంటే మన లాస్ట్ వీడియోలో మనం ఫస్ట్ వన్ ఏం తీసుకున్నాం, యూజింగ్ డాట్ నోటేషన్. in the object name dot property name. Object name property name అన్నమాట. సమ్ అలాగే ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే కార్ డాట్ బ్రాండ్ అలా. సెకండ్ వన్ వచ్చి ఇప్పుడు యూజింగ్ ఏంటంటే మనం ఈ వీడియోలో మనం చేసింది యూజింగ్ బ్రాకెట్ నోటేషన్. యూజింగ్ ఏంటి, బ్రాకెట్ నోటేషన్ అన్నమాట. బ్రాకెట్ నోటేషన్ ఇప్పుడు దీని గురించి తెలుసుకున్నాం. లాస్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం కొద్దిగా రీక్యాప్ చేసుకున్న తర్వాత మనం చూద్దాం. ఇది ఏమైనా శ్రీకాంత్ అనేది ఏంటి, ఆబ్జెక్ట్ నేమ్. కీ వాల్యూ పేర్స్ అనమాట. కీ వాల్యూ పేర్స్ ఇప్పుడు మనం యాక్సెస్ చేసుకున్నట్లయితే నోడు ప్రామిస్ అని పెట్టాను కదా, ఇప్పుడు ఏమి రాలేదు ఎందుకంటే కన్సోల్ లాగా మనం ఏం చేయలేదు కాబట్టి. సపోజ్ కన్సోల్ లాగా ఏమైనా చేస్తే కన్సోల్ డాట్ లాగ్ అని పెట్టి ఇప్పుడు మన శ్రీకాంత్ అనేది నేమ్ కాబట్టి శ్రీకాంత్ డాట్ నోటేషన్ కాబట్టి మనకి ఏం కావాలి, పిన్ కావాలనుకో పిన్ అని పెట్టామనుకో ఏమొచ్చింది చూద్దాం. పిన్ అని కొడితే పిన్ నెంబర్ వచ్చింది. ఓకేనా. సమ్ అలాగే మళ్ళీ కన్సోల్ డాట్ లాగ్ అని పెట్టి ఇప్పుడు శ్రీకాంత్ డాట్ మనకి ఏం కావాలి, సిటీ కావాలనుకో సిటీ అని పెట్టామనుకో సిటీ అని పెట్టగానే మనకి సిటీ కూడా వచ్చింది. థర్డ్ వన్ కూడా చూసుకున్నట్లు మనకి ఇంకా రిమైనింగ్ మిగిలిందంటే కాలేజ్. కన్సోల్ డాట్ లాగ్ లో శ్రీకాంత్ డాట్ కాలేజ్ అని పెట్టగానే మనకి పిన్ కోడ్ వచ్చింది, భీమవరం అని వచ్చింది, తర్వాత బీవరాజ్ కాలేజ్ అని వచ్చింది. సో లాస్ట్ వన్ ఇప్పుడు మనం ఏం యాక్సెస్ చేయాలంటే ఇప్పుడు వరకు మనం బ్రాకెట్ ఇదేంటి డాట్ నోటేషన్ యూజ్ చేస్తాం. ఈ మూడిట్లు ఏమంటారు, డాట్ నోటేషన్ అంటారు. ఇప్పుడు నౌ we are using bracket నోటేషన్. బ్రాకెట్ నోటేషన్ యూజ్ చేస్తాం. సేమ్ అదే మనం తీసుకోవాల్సింది. ఇక్కడితే నేను ఇక్కడ కాపీ చేస్తాను, పేస్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు సేమ్ కన్సోల్ సేమ్ ఇదంతా ఒకటే లాగ్ అని పెట్టి మనం ఏం చేస్తామంటే శ్రీకాంత్ కదా, ప్రాపర్టీ నేమ్ రాసి శ్రీకాంత్. ఇప్పుడు డాట్ ప్లేస్ లో మనం ఏం చేస్తామంటే స్క్వేర్ బ్రాకెట్స్ పెడతాం అనమాట. స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి డబుల్ కోట్స్ లో ఏం చేస్తామంటే ఆ వాల్యూ రాస్తాం, ప్రాపర్టీ వాల్యూ రాస్తాం, కాలేజ్. చూడండి మళ్ళీ ఇదంతా క్లియర్ చేద్దాం. క్లియర్ చేసి చూడండి బీవీ రాజ్ కాలేజ్ నేమ్ మనకి ఏముంది, బీవీ రాజ్ ఉంది. సో సేమ్ మళ్ళీ సెకండ్ వన్ తీసుకొని ఇప్పుడు కాలేజ్ నేమ్ కాకుండా పిన్ అనేద్దాం. వాట్ ఈస్ అవుట్పుట్ చూద్దాము. పిన్ అని వచ్చిందా, తర్వాత అట్ ద సేమ్ టైం మళ్ళీ కాలేజ్ ప్లేస్ లో ఇంకేమన్నా మనకి కాలేజ్ అయిపోయింది, పిన్ అయిపోయింది, ఇంకా సిటీ ఉంది. సిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఏంటి సిటీ అనమాట. ఒకటి తెలుసుకున్నాం కదా, సిటీ. డాట్ నోటేషన్ తెలుసుకున్నాం, బ్రాకెట్ నోటేషన్ తెలుసుకున్నాం. ఇప్పుడు డాట్ నోటేషన్ కి బ్రాకెట్ నోటేషన్ గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ ఇస్ ద డేటా స్ట్రక్చర్ ఇన్ జావాస్క్రిప్ట్. ఆబ్జెక్ట్ ఇస్ ద టెక్నిక్ యూజ్డ్ టు స్టోర్ అండ్ మేనేజ్ ద డేటా అని తెలుసుకున్నాం. ఇందులో మనం ఆబ్జెక్ట్స్ లో మనం ఎప్పుడైనా డేటాను ఎలా స్టోర్ చేస్తాం, కీ వాల్యూ పేర్స్ కింద మనం డేటాను స్టోర్ చేస్తామని తెలుసుకున్నాం.
తర్వాత 2 వేవ్స్‌లో ఆబ్జెక్ట్స్‌లో ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా! ఆబ్జెక్ట్స్‌ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకటి బ్రాకెట్ నోటేషన్ అని చెప్పాం. రెండోది ఏంటి? డాట్ నోటేషన్ అని చెప్పాం. డాట్ నోటేషన్ అంటే ఏంటి? ఫస్ట్ వన్ ఏంటి? డాట్. డాట్ నోటేషన్ కదా! డాట్ నోటేషన్. అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి బ్రాకెట్ నోటేషన్. బ్రాకెట్ నోటేషన్. ఓకేనా? బ్రాకెట్ నోటేషన్ వచ్చింది. దీనికి సింటాక్స్ ఏంటి? ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ ఏంటి దీనికి? ఆబ్జెక్ట్ యొక్క నేమ్ ఇస్తాం. ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ప్రాపర్టీ వాల్యూ. ప్రాపర్టీ నేమ్ వాల్యూ కాకుండా సమ్ ఎగ్జాంపుల్ ఏంటి? కార్. ఇక్కడ ఏముంది? శ్రీకాంత్ కాబట్టి శ్రీకాంత్ డాట్ ఏమని పెడతాం? ఏమిటి? సిటీ అని పెట్టాం. సో అండ్ సెకండ్ వన్కి వచ్చేటప్పటికి మనకి సెకండ్ వన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఆబ్జెక్ట్ నేమ్ ఉండాలి. ఆబ్జెక్ట్ నేమ్ అండ్ ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి డబుల్ కోట్స్ ఇవ్వాలి. ఏం కావాలో అది డబుల్ కోట్స్ ఇవ్వాలి. ఇప్పుడు పిన్ అంటే పిన్. పిన్ కాకపోతే ఇప్పుడు సపోజ్ ఏముంది? పిన్ తర్వాత సిటీ. సిటీ లేకపోతే కాలేజ్ నేమ్. ఇలా ఏం కావాలితే మనకి ఏం రిక్వైర్మెంట్ ఇవన్నీ తీసుకుంటాం అనమాట. ఇది అసలు ఆబ్జెక్ట్స్ అన్ని ఎలా నోటేషన్ చేస్తాం, ఎలా చేయాలి, ప్రతిదీ డిస్కషన్ అనమాట ఇదంతా. మనం ఇప్పుడు ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి నేర్చుకున్నాం? ఆబ్జెక్ట్ యాక్సెస్ ఎలా యాక్సెస్ చేయాలో నేర్చుకున్నాం. 2 వేస్ టు యాక్సెస్ చేయాలి. ఒకటి డాట్ నోటేషన్, ఒకటి బ్రాకెట్ నోటేషన్ అని తెలుసుకున్నాం కదా! ఇప్పుడు మనం యాడ్ చేయాలి. ఏదైనా ఒక ప్రాపర్టీని యాడ్ చేయాలి. ఇప్పుడు మనకి 3 ఉన్నాయి కదా! ఏదైనా ఒక ప్రాపర్టీని మనం యాడ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ప్రాపర్టీ నేమ్ ఇప్పుడు మనం ఈ వీడియోలో యాక్సెస్ ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం చేస్తామంటే మోడిఫికేషన్ చేయాలి. సమ్ మోడిఫికేషన్ అంటాం. మోడిఫికేషన్ మోడిఫికేషన్ గురించి చూసుకుంటే ఏం చేద్దాం? ఇక్కడ శ్రీకాంత్ అని ఉంది కదా! శ్రీకాంత్ అనే పేజ్లో శ్రీకాంత్ ఆబ్జెక్ట్ నేమ్ తీసుకుని కాలేజ్ మార్చేద్దాం అనుకున్నాను. కాలేజ్ ఈక్వల్ టు ఏం పెడతాం? కాలేజ్ నేమ్ సిఆర్ రెడ్డి కాలేజ్ అన్నాం. సిఆర్ రెడ్డి కాలేజ్. ఇప్పుడు మనకి మోడిఫికేషన్ చేస్తున్నాం కాబట్టి కాలేజ్ పేరులో పివి రాజు ప్లేస్ లో మనకు కాలేజ్ నేమ్ ఏమి రావాలి? ఎస్సీఆర్ రెడ్డి కాలేజ్ రావాలి. కన్సోల్ లాగ్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఈక్వల్ టు కన్సోల్ లాగ్ చేస్తే ఏమంటే శ్రీకాంత్ డాట్ కాలేజ్. ఇప్పుడు మనం చూడండి సిఆర్ రెడ్డి కాలేజ్ వచ్చిందా? సెకండ్ టైం మళ్ళీ చూద్దాం. సిఆర్ రెడ్డి కాలేజ్ మారింది కదా! ఇప్పుడు మారింది, కాలేజీ మారింది. సపోజ్ ఇప్పుడు మనం కాలేజీ కాకుండా శ్రీకాంత్ డాట్ సిటీ మారుద్దాం. సిటీ ఉంది, కాలేజీ భీమవరంలో ఉందంటే సిటీ భీమవరంలో నుంచి వస్తాడు రాడు కాబట్టి మనం సిటీని కూడా మారుద్దాం. భీమవరం నుంచి ఇప్పుడు సిటీని ఏమని చెప్తాం? హైదరాబాద్ అని మారుద్దాం. హైదరాబాద్. ఓకేనా? ఇప్పుడు చూద్దాం కన్సోల్ దగ్గర ఇప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ సేమ్ ఇక్కడ కాలేజీ బదులు సిటీ అని పెట్టాలి. ఓకే, సిటీ అని పెట్టాను కదా! ప్రామిస్ వీడు సిఆర్ఐటి కాలేజ్ అండ్ హైదరాబాద్. ఓకేనా? తెలిసిందా మోడిఫికేషన్ చేయడం ఎలాగో? మనం మోడిఫికేషన్ గురించి తెలుసుకున్నాం కదా! ఎలా మోడిఫికేషన్ చేయాలి? శ్రీకాంత్ డాట్ సిటీ అని హైదరాబాద్ అని పెట్టాం. ఇక్కడ భీమవరం ఉంది కానీ మనకు హైదరాబాద్ అని వచ్చింది. చూద్దాం ఒకసారి. ప్రామిస్ చూడండి హైదరాబాద్ అని వచ్చింది కదా! ఇప్పుడు మనం ఐడి అని పెట్టాం కదా! ఇప్పుడు ఐడి గురించి తెలుసుకున్నాం. నేను ఇక్కడ చూడు మనం ఇక్కడ ఏం పెట్టాం? సెకండ్ వన్. ఇప్పుడు ఐడి గురించి మోడిఫికేషన్ అయిపోయింది. యాడింగ్ ఎలిమెంట్, యాడ్ సమ్ ఎలిమెంట్స్, యాడ్ సమ్ ఎలిమెంట్స్ చూడండి. శ్రీకాంత్ డాట్ ఐడి కావాలి కదా ప్రతి ఒన్న కాలేజీలో నోట్కి 1 2 2 3 4 అని పెట్టా ఐడి. ఇప్పుడు చూద్దాం కన్సోల్లో ఐడి అని పెట్టాను ఇందాడ. ఇది ఇక్కడ కన్సోల్లో ఐడి అని పెట్టాం. చూస్తే ఇప్పుడు ఐడి వచ్చిందా? 2 3 4 కాలేజీ నేము సిటీ కొత్తగా ఐడి వచ్చింది అంటారు. సో మనం యాడింగ్ చేయడం తెలుసుకున్నాం, మోడిఫికేషన్ కూడా చేయడం తెలుసుకున్నాం. ఎందులో? ఆబ్జెక్ట్స్ లో మోడిఫికేషన్ చేయడం. ఇప్పుడు డిలీట్ చేయడం ఎలాగా? యాక్సెస్ చేయడం వచ్చింది, మోడిఫికేషన్ చేయడం వచ్చింది, డిలీట్ చేయడం ఎలాగంటే ఇప్పుడు డిలీట్ అనే కీవర్డ్ యూజ్ చేసి చూద్దాం. డిలీట్, డిలీట్
డాట్ ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ శ్రీకాంత్ డాట్ ఏం చేద్దాం సిటీనా కూడా కన్సోల్ డాట్ లాగ్ సిటీ. ఇప్పుడు మనం డిలీట్ చేయడం గురించి తెలుసుకున్నాం కదా, ఈ మూడిట్లో ఏం డిలీట్ చేద్దాం, సిటీ డిలీట్ చేద్దాము. సిటీ డిలీట్ చేయాలంటే డిలీట్ కీవర్డ్ యూజ్ చేయాలి. డిలీట్ శ్రీకాంత్ డాట్ సిటీ డిలీట్ చేద్దాం, సిటీ సెమికోలన్ ఇచ్చి ఇప్పుడు కన్సోల్ లాగ్ చేద్దాం. ఏమంతా చూద్దాం, కన్సోల్ డాట్ లాగ్ శ్రీకాంత్ డాట్ సిటీని కదా చూద్దాం అవుట్పుట్ ఏమో వస్తాం. చూడండి అన్డిఫైన్ వచ్చిందా సిటీ లాస్ట్ లో. ఇది ఎందుకు వచ్చిందంటే ఇది ఎందడిది పై ఇది కూడా చేసేస్తాం. ఈ మూడు ఐడి కూడా చేసేద్దాం. మనకు ఓన్లీ సిటీ కావాలన్నాం కదా, ఒకటి చూడండి అన్డిఫైన్ అని వచ్చింది సిటీ. ఓకేనా, ఇలా డిలీట్ చేయాలి. సెకండ్ వన్ కూడా డిలీట్ చేద్దాం. డిలీట్ జస్ట్ డిలీట్ అనే కీవర్డ్ మన ప్రాపర్టీ వాల్యూ డాట్ పిన్ పిన్ డిలీట్ చేద్దాము. తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ప్రాపర్టీ వాల్యూ ప్రాపర్టీ నేమ్ డాట్ పిన్. సరే మనం చూసి చూద్దాం. చూడండి రెండు అన్డిఫైన్ వచ్చినాయి. ఇప్పుడు ఈ మొత్తం ఈ రెండింటిని కమెంట్స్ అని కమెంట్ చేసి ఇప్పుడు చూడు వచ్చిందా హైదరాబాద్ అండ్ పిన్ కోడ్ వచ్చింది. ఈ రెండు డిలీట్ చేస్తే మళ్ళీ సేమ్ అన్డిఫైన్ అని వస్తుంది. సో అన్డిఫైన్ వచ్చింది కదా, మన ఈ వీడియోలో ఏం నేర్చుకున్నాం, యాక్సెస్ చేయడం నేర్చుకున్నాం, ఎలా డిలీట్ చేయాలో నేర్చుకున్నాం, ఎలా అప్డేట్ చేయాలో నేర్చుకున్నాం, ఎలా మోడిఫై చేయాలో నేర్చుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో అసలు బ్రీఫ్గా ఆబ్జెక్ట్స్ని ఇంకా అండర్స్టాండింగ్ లెవెల్ డీప్గా మనం అర్థం చేసుకోవడం కోసం నెక్స్ట్ వీడియో కోసం